నమస్తే. నేషనల్ హైవే నంబర్ 167 దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి వేటపాలెం నుంచి చిలకలూరిపేట సెక్షన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనం పరిశీలించేద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయబడింది. అంటే ఈరోజు అంటే 10 మార్చ్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ పేజ్ నంబర్ 3లో ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక మోస్ట్ అర్జెంట్ నోటిఫికేషన్గా మనం భావించవలసి ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటి అంటే నేను thumbnail లో కూడా ఉన్నటువంటి నా విషయాన్ని మెన్షన్ చేయడానికి ఉన్నటువంటి కారణం దీనికి ఉన్నటువంటి డేట్ చూసినట్లయితే ఇది 11 మార్చ్ 2024 నాడు వేటపాలెం మండలంలోని కొత్తపేట గ్రామ పరిధితో స్టార్ట్ అవుతోంది. అంటే ఇది రేపటి రోజు అంటే 24 అవర్స్ గ్యాప్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని కొంత అర్జెన్సీగా భావించవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించినటువంటి 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది గతంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ అవార్డ్ ఎంక్వైరీ అన్నారు. అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికన్నా ముందు అంటే 3G సెక్షన్ కింద వచ్చేటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో ఈ నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికంటే ముందు ఒకసారి సరిచూసుకోవడం కరెక్ట్గా లెగిటిమేట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ నష్టపరిహారం అందేలా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత నష్టపరిహారాన్ని వాళ్ళ అకౌంట్స్లోకి డిపాజిట్ చేసేసిన తర్వాత ఆ ల్యాండ్ యాక్ట్ అది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ టెండర్ని పొందినటువంటి కంపెనీకి ఈ ల్యాండ్ అప్పచెప్పడం, తర్వాత రోడ్ వర్క్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతాయి. సో దీనిలో ఉన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే బాపట్ల జిల్లాలో 4 మండలాల యొక్క 9 గ్రామాలలో 25,6407,908 హెక్టార్లు, ఇది ఎన్ని చదరపు మీటర్లలో 256,407.908 చదరపు మీటర్లు అనగా ఎకరా 53.35833941 సెంట్లు విస్తీర్ణానికి వార్షిక ప్లాన్ 2022-23 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీసీ పద్ధతిపై NH 167A ఇందులో ప్యాకేజ్ 1కి సంబంధించినటువంటి వర్క్ యొక్క వాడరేవు టు చిలకలూరిపేట సెక్షన్. ఇది డిజైన్ చైనేజ్ 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 0.000 నుంచి 47 కిలోమీటర్లు అంటే 47.000 కిలోమీటర్ల వరకు అంటే టోటల్గా 47 కిలోమీటర్ల లెంత్ వరకు యొక్క పేవ్డ్ షోల్డర్స్ కాన్ఫిగరేషన్తో 4 లేన్ల వెడల్పు చేయటం కొరకు అంటే ఉన్నటువంటి ఇక్కడ రోడ్డుని 4 లేన్ చేయడానికి జాతీయ రహదారుల చట్టం 1956 యొక్క సెక్షన్ 3G సబ్ సెక్షన్ 3 కింద SO నంబర్ 4409 తేదీ 10/10/2023 గెజిట్ నంబర్ 4238 తేదీ 11 అక్టోబర్ 2023 డైరెక్టర్ MORTH భారతదేశం వారి ప్రకారం ప్రచురించబడింది. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ దీన్ని కంటిన్యూషన్ గా ఇస్తున్నటువంటి యొక్క పార్ట్ అనమాట. ఇది ఆ విధంగా తెలియజేయడం కోసమని ఈ పారాగ్రాఫ్ లో ఓల్డ్ నెంబర్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో వార్షిక ప్లాన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో 2022-23 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీసీ పద్ధతిపై NH 167A ప్యాకేజ్ 1 యొక్క వాడరేవు చిలకలూరిపేట సెక్షన్ డిజైన్ చైనేజ్ 0.000 నుండి 47.000 యొక్క పేవ్డ్ షోల్డర్స్ కాన్ఫిగరేషన్తో 4 లేన్ల వెడల్పు చేయడం కొరకు గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రార్డినరీ ఇష్యూ నెంబర్ 824/2024 తేదీ 26/2/2024 పార్ట్ 2 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2లో ప్రచురించబడి రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం SO నంబర్ 864E తేదీ 23/2/2024 యొక్క నోటిఫికేషన్ ప్రకారం జాతీయ రహదారుల చట్టం 1956 48 ఆఫ్ 1956 యొక్క సెక్షన్ 3D సబ్ సెక్షన్ 2 క్రింద ఎలాంటి తనఖా రుణభారం లేకుండా నిర్మాణంలో చెట్లు మొదలైన వాటితో షెడ్యూల్లో పేర్కొనబడిన భూములు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబడినవి. ఇది ఇక్కడికి ఇచ్చినటువంటి అంశం. ఇది గతంలో ఇచ్చినటువంటి 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. ఆ తర్వాత 3C కింద అబ్జెక్షన్స్ ని స్వీకరించడం, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరగడం, తర్వాత 3D కింద దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ జరిగిపోయినట్లుగా ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ల్యాండ్ అంతా టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తున్నట్టుగా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ టాపిక్ ఏంటంటే అట్టి భూముల్లో ఆసక్తి గల వ్యక్తులందరూ షెడ్యూల్లో పేర్కొనబడిన విధంగా గ్రామాల వద్ద పేర్కొన్న తేదీలలో అంటే ఇక్కడ గ్రామం ఇక్కడ పేర్కొన్న తేదీ సమయాలలో కార్యాలయంలో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ ఇక్కడ ఏ కార్యాలయం ఇచ్చారో ఆ కార్యాలయంలో ప్రదేశంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు డాక్యుమెంట్లు లేదా పట్టాదారు పాస్ పుస్తకాలు
టైటిల్ డీడ్స్ యొక్క జిరాక్స్ కాపీలు లేదా వారి భూములకు సంబంధించిన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు, అంటే ఏవైనా ఇతర డాక్యుమెంట్ అంటే ఆ ల్యాండ్లో ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు ఆమోదిత ప్లాన్లకు ఈ అప్రూవ్డ్ ప్లాన్, ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ సంబంధించినటువంటి యొక్క ప్లాన్, కన్స్ట్రక్షన్ ప్లాన్ సంబంధించింది అది లోకల్ బాడీ చేత ఆమోదింపబడ్డటువంటి ప్లాన్లు, ఒకవేళ ఏవైనా నిర్మాణాలు కలిగి ఉంటే బావులు లాంటి వాటికి సంబంధించిన అట్లాంటివి, వారు పన్ను అసెస్మెంట్లు అంటే ట్యాక్స్ ఇంత పడుతుందని ఇచ్చేటువంటి అసెస్మెంట్, ఎవ్రీ ఇయర్ అట్లా ఇచ్చేటువంటిది ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి అసెస్మెంట్స్, పన్ను రసీదులు, ట్యాక్స్ పే చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి రసీదుల్ని సమర్పిస్తూ స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా లేదా న్యాయవాది ద్వారా, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ మెన్షన్ చేయబడినటువంటి సర్వే నెంబర్ల యొక్క ఓనర్స్ వాళ్ళు డైరెక్ట్ గా కానీ లేదా వాడి తరఫు నుంచి ఎవరైనా కానీ లేదా వాడి తరఫు నుంచి ఒక లాయర్ ఎవరి ద్వారా జాయింట్ కలెక్టర్ మరియు సమర్థ అథారిటీ భూసేకరణ NH 167A బాపట్ల జిల్లా వారి సమక్షంలో హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అవార్డ్ ఎంక్వైరీ అంటే ఇది నష్టపరిహారానికి సంబంధించినటువంటి వివరాలను సరిచూసుకోవడం కోసం అని చెప్పేసి ఇచ్చేటువంటి ఒక నోటిఫికేషన్. దీని ప్రకారం ఎలా ఉంది అంటే వేటపాలెం మండలానికి సంబంధించినటువంటి గ్రామంలోని కొత్తపేట గ్రామ ప్రాంతం వాళ్ళు 11 మార్చ్ అంటే రేపటి రోజు ఉదయం 10:30 గంటలకు గ్రామ సచివాలయం పాపల్లియపాలెం గ్రామ సచివాలయంలో ఆర్డీఓ చీరాల వారిని కలవాల్సి ఉంటుంది. వారి యొక్క తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చీరాల మండలానికి సంబంధించినటువంటి ఈపురుపాలెం, పేరాల ఈ 2 గ్రామ పరిధులు ఉన్నాయి. ఇందులో ఈపురుపాలెం గ్రామ పరిధి వాడు 12వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈపురుపాలెం గ్రామ సచివాలయంలో ఆర్డీఓ చీరాల వారిని కలవాల్సి ఉంటుంది. పేరాల వారు 13వ తారీఖు మార్చ్ నాడు ఉదయం 10:30 గంటలకు పేరాల గ్రామ సచివాలయంలో ఆర్డీఓ వారిని కలవాల్సి ఉంటుంది. అలాగే కారంచేడు మండలానికి సంబంధించినటువంటి కారంచేడు గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల వాళ్ళందరూ కూడా 14వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు గ్రామ సచివాలయం కారంచేడు 1లో గ్రామ సంఘానికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఆర్డీఓ చీరాల వారిని కలవవలసి ఉంటుంది. అదేవిధంగా పరుచూరు మండలంలో ఉన్నటువంటి ఉప్పుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వారు 15వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు గ్రామ సచివాలయం ఉప్పుటూరులో ఆర్డీఓ బాపట్ల వారిని కలవాల్సి ఉంటుంది. అలాగే పరుచూరు మండలం వారు 16వ తారీఖు నాడు గ్రామ సచివాలయం పరుచూరు 1 ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆర్డీఓ బాపట్ల వారిని కలవాల్సి ఉంటుంది. గర్నెపూడి వారు 17వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు గర్నెపూడి గ్రామ సచివాలయంలో ఆర్డీఓ బాపట్ల వారిని కలవాల్సి ఉంటుంది. అలాగే బోడవాడ మందగుంట అనేటువంటి ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు 19/3/2024 నాడు ఇది ఉదయం 10:30 గంటలకు వారి యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయం బోదవాడ మందగుంట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్డీఓ బాపట్ల వారిని కలవాల్సి ఉంటుంది. చెన్నుం భొట్ల వారిపాలెనికి సంబంధించినటువంటి గ్రామ సర్వే నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 మార్చ్ 2024 నాడు ఉదయం 10:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం చెన్నుం భొట్ల వారిపాలెంలో కలిసి ఆర్డీఓ వారికి తమ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్లయితే వారికి సంబంధించినటువంటి ఈ నష్టపరిహారాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామం, చీరాల మండలం ఈపురుపాలెం, పేరాల గ్రామాలు, కారంచేడు మండలం కారంచేడు, పరుచూరు మండలం ఉప్పుటూరు, పరుచూరు, గన్నెపూడి, బోడవాడ మందగుంట, చెన్నంభొట్ల వారిపాలెం గ్రామాల్లో ప్రాజెక్ట్ 1 నేషనల్ హైవే నెంబర్ 167A వాడరేవు చిలకలూరుపేట కోసం భూముల సేకరణ అనే పేరుతో ఈ షెడ్యూల్ని మెన్షన్ చేస్తూ ఒక QR కోడ్ నెంబర్ ఇచ్చారు. ఈ QR కోడ్ని మన వ్యూవర్స్ కోసం నేను స్కాన్ చేశాను. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఈ QR కోడ్లో స్కాన్ చేస్తే 4 పేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఈ 4 పేజీల ఇన్ఫర్మేషన్ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లతో ఉంది. అయితే ఈ 4 పేజీల ఇన్ఫర్మేషన్లో పూర్తి స్థాయిలో చూస్తే 274 మందికి సంబంధించినటువంటి వివరాలు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడ్డాయి. 274 మందికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఈ నష్టపరిహారాన్ని పొందడానికి అర్హులుగా భావిస్తున్నటువంటి వారి వివరాలను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలని మన వ్యూవర్స్ కోసం స్కాన్ చేశాను, అది నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా దీని రూట్ మ్యాప్ చూద్దాం. రూట్ మ్యాప్ చూసినట్లయితే ఈ రూట్ మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇది జనరల్గా వేటపాలెం నుంచి చూసుకొని ఇది హైదరాబాద్ దాకా ఉన్నటువంటి హైవే ప్లానింగ్.
అయితే ఇందులో పిడుగురాళ్ళ సెక్షన్ వరకు కూడా చెప్తూ వస్తారు. ఈ వేటపాలెం టు పిడుగురాళ్ళ సెక్షన్లో ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మాత్రం వేటపాలెం నుంచి చిలకలూరుపేట వరకు వచ్చినటువంటిది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క రూట్ని బేస్ చేసుకొని మాత్రమే నేను చూపిస్తున్నాను ఈ 2 మ్యాప్స్ కూడా. అంతేకాని ఆల్రెడీ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సర్వే నెంబర్లను అథెంటిక్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి యొక్క పేపర్స్ని నేను మీకు చూపిస్తాను అని చెప్పాను. అయితే అన్ఫార్చునేట్లీ దీనికి ఉన్నటువంటి అంశం ఏమిటంటే చాలా లెందీ డేటాని చాలా సింపుల్ ఏరియాలో చేయడం వల్ల దీని యొక్క క్లారిటీ అనేది ఎక్కువగా లేకుండా పోయింది. ఇది చాలా బ్లర్గా అనేటువంటివి ఉన్నాయి. ఈ సింగిల్ పేపర్గా తీసుకున్నప్పుడేమో ఇవి పూర్తిగా పిక్సెల్స్ చేంజెస్ వచ్చేసేసి ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు. మొత్తానికి ఈ 4 పేపర్లలో 274 మందితో కూడినటువంటి వివరాలను మెన్షన్ చేయడం జరిగింది. ఇదే మనం మన స్మార్ట్ ఫోన్ ద్వారా తీసుకొని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే క్లారిటీ బాగానే ఉంటుంది. కానీ దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో తీసుకున్నప్పుడు మాత్రం కొంత క్లారిటీ మీకు ఉండదు. సో డైరెక్ట్గా మీరు దీన్ని స్కాన్ చేసేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి డీటెయిల్స్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటిది అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ పేజ్ నెంబర్ 3. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇదే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రభ అనే మామూలుగా దాన్ని టైప్ చేసేసి కూడా ఈ న్యూస్ని పొందవచ్చు. పేజ్ నెంబర్ 3లో ఇది 10/3/2024 నాటి యొక్క డేట్లో మనం ఈ నోటిఫికేషన్ని పొందేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్స్ అదర్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీప్ వాచింగ్. దీని కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అనేది కంపల్సరీ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చినా వెంటనే వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు దీంతో కంటిన్యూ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.